కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ కేసులు బనాయించడం అనేటువంటిది ఆనవాయితీగా మారిపోయింది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సాధారణ స్థాయి నాయకుడి దగ్గర నుంచి శాసనసభ్యులుగా, మంత్రిగా గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి వాళ్ళందరినీ టార్గెట్ చేసి ఒక పథకం ప్రకారం వాళ్ళని చిత్రహింసలకు గురి చేయడం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి పరిణామం. కావలిలో 2 సార్లు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఇప్పటికే అనేక రకాలైనటువంటి కేసులు నమోదు చేయడం, ఇటీవల ఒక 307 కేసు పెట్టడం, మరలా నిన్న ఎమ్మెల్యే గారి మీద హత్యా ప్రయత్నానికి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ప్లాన్ వేశారు అని చెప్పని ఆయన్ని ముద్దాయిగా ఎఫ్ఐఆర్లో చూపించడం జరిగింది. ఎవరైనా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి వ్యక్తిత్వం, మనస్తత్వం తెలిసినటువంటి వాడు మర్డర్ చేసేటువంటి స్థాయి ఉండాలా? అటువంటి పనులు చేసేటువంటి వ్యక్తి ఆయనకి పాపం దాంట్లో ఏమన్నా అలవాటు ఉందా? పోనీ ఒకవేళ ఎమ్మెల్యే గారిని హత్య చేయాలనేటువంటి ఆలోచన ఉంటే ఎవరూ లేనటువంటి క్వారీ దగ్గరికి పోయి ఆయన ఏమి చేస్తే ఆయన మీద హత్యకు పథకానికి ప్లాన్ చేసినట్టు అనేటువంటిది ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం పోలీసుల మీద ఉంది. ఎందుకంటే దొంగతనం చేసినా, దొంగ మాటలు చెప్పినా అతికినట్టుగానే ఉండాలి. కనీసం నీ ఇంటి దగ్గరికి వచ్చి డ్రోన్ ఎగరేశారయ్యా హత్యా ప్రయత్నానికైనా అంటే అర్థం ఉంటుంది. ఏమీ లేకుండా ఎవడన్నా ఈ నియోజకవర్గంలో బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా, ప్రజాప్రతినిధిగా ఉండేటువంటి వ్యక్తులు వాటిని విస్మరించి విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడుతుంటే, అవినీతి సొమ్ము దోచుకుంటూ ఉంటే వాటిని ఒక మాజీ ప్రజాప్రతినిధిగా ప్రశ్నించాల్సినటువంటి హక్కు, బాధ్యత ఉందా లేదా అనేటువంటిది పోలీసు యంత్రాంగం, కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పండి. ఈరోజు అక్కడ అక్రమ మైనింగ్ జరుగుతుంది, ఇల్లీగల్ క్వారింగ్ చేస్తున్నారనేటువంటి సమాచారం ఉంది. దాని ప్రకారం ఎంత మీద ఇల్లీగల్ క్వారింగ్ జరుగుతుంది, ఏ విధంగా ఇల్లీగల్ క్వారింగ్ జరుగుతుంది, కాబట్టి దాని పూర్వాపరాలు ఏంది తెలుసుకోవాల్సినటువంటి దాంట్లో ఈ నియోజకవర్గానికి సంబంధించి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తిగా అధికార పక్షం చేసేటువంటి తప్పులను ఎండగట్టడం అనేటువంటిది మా ప్రధానమైనటువంటి బాధ్యత, మా ధర్మం. ఎదుగో మీరు తప్పులు చేశారు, మిమ్మల్ని గెలిపించారు ప్రజలు, ఇది మీరు తప్పులు చేస్తున్నారని చెప్పి ప్రశ్నించేటువంటి హక్కు, అధికారం, బాధ్యత, ఆ విధంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ప్రతిపక్షం మీద ఉంటుంది. ఆ పరిస్థితుల్లో ఎక్కడన్నా అవినీతి జరిగితే ఒక్క ఈ ఎమ్మెల్యే మైనే కాదు, ఎక్కడ ఎవరు అవినీతికి పాల్పడ్డా ఈరోజు ఇసుక దోసుకుంటున్నారు, బూడిద దోసుకుంటున్నారు, మట్టి దోసుకుంటున్నారు, గ్రావెల్ దోసుకుంటున్నారు, క్వారింగ్లు చేస్తున్నారు, ఇంకా రకరకాలైనటువంటివన్నీ చేస్తున్నారు. ఆ చేసేటప్పుడు మిమ్మల్ని, మీరు చేసేటువంటి తప్పులు ప్రజలకు ఎత్తి చూపించడం, మీరు చేస్తున్నారు, ప్రజలు మిమ్మల్ని ఏదైతే నమ్మకంతో, విశ్వాసంతో ప్రజలకు సేవ చేస్తారని మిమ్మల్ని గెలిపించారో దానికి భిన్నంగా మీరు వ్యవహరిస్తున్నారు అనేటువంటి దాన్ని ప్రజలకు తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షం మీద ఉంటుంది. కాబట్టి ఆ బాధ్యత నిర్వర్తించడంలో భాగంగా మీ క్వారీ దగ్గర ఏమేమి జరుగుతున్నాయనేటువంటి దాన్ని చూశారు. దాన్ని చూడడానికి, ఫోటోలు తీయడానికి క్వారీ ఉన్నటువంటి దాంట్లో డ్రోన్ ద్వారా ఫోటోలు తీశారని చెప్పి ఆయనే చెప్పాడు. నేనే మామూలుగా దీనికి సంబంధించి ఎంత మేర అవినీతి జరిగిందని నేను చేస్తున్నాను. ఎక్కడన్నా గ్రావెల్ తీసినా, ఎక్కడన్నా లేదన్నా తీస్తే దాన్ని మామూలుగా లాంగిట్యూడ్స్, లాటిట్యూడ్స్తో సహా ఆ లొకేషన్ మ్యాప్ పెట్టి ఇదిగో ఇక్కడ ఇంత జరిగింది, అవినీతి జరుగుతుందని చెప్పి చూపిస్తాం. కాబట్టి మా మీద మేము చేసేటువంటి అవినీతిని మీరు ప్రశ్నిస్తే మీ నోళ్లు మోయించడానికి మేము పోలీసులు కేసులు పెడతామని చెప్పి మీరు చెప్పదలుచుకున్నారా ఈ సమాజానికి అనే దానికి చెప్పండి. ఈరోజు పోలీసులు చూస్తే, వాళ్ళ వ్యవహార శైలి చూస్తే నేను అనుకుంటున్నా 2029తో పాపం ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించి 2029తో మా పని అయిపోతుంది అనుకుంటున్నారేమో తెలియదు. మరీ నెల్లూరు జిల్లాకు సంబంధించి ఈ నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి ఎస్పీ కృష్ణకాంత్ వచ్చిన తర్వాత నిద్ర లేచి పేపర్ చూడాలంటే భయం వేస్తుంది. ఎవడు చచ్చిపోయాడా, ఎవడిని హత్య చేశారా, ఎవరి మీద దాడి చేశారా, ఎవరు మానభంగం అయ్యారా, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో నిల్లు, అబద్ధపు కేసులు పెట్టడంలో ఫుల్లు. కాబట్టి అందులో భాగంగా ఈరోజు ఒక కేసు కడితే సాక్షాత్తు ఒక శాసనసభ్యుడిగా 10 సంవత్సరాలు పనిచేసినటువంటి వ్యక్తి మీదనే ఈరోజు మీరు ఎఫ్ఐఆర్లు కట్టడం ఈరోజు పూనుకుంటున్నారు, పాల్పడుతున్నారంటే సాధారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద మీ కక్ష సాధింపులు ఏ విధంగా ఉంటాయి? వాళ్ళని తీసుకువెళ్ళడం, కుటుంబ సభ్యులను తీసుకువెళ్ళడం, వాళ్ళని వేధించడం, బాధించడం, కొట్టడం, దూషించడం, రకరకాలైనటువంటివి. కాబట్టి ఎప్పుడు చూడలేదు ఇటువంటివి. కొత్త కొత్తని నేర్పిస్తున్నారు మీరు. అందుకని ఈరోజు ఖచ్చితంగా ఏదైతే ఈరోజు మీరు కేసు పెట్టామని సంకలు గుద్దుకుంటున్నారో వీటి వెనక ఎవరు సూత్రధారులో, పాత్రధారులు అనేటువంటి దాని మీద ఈ రోజుతో పూర్తయ్యాయనేటువంటిది ఎప్పుడు అనుకోవద్దు. పోలీసులు అనుకోవద్దు, పెట్టించినటువంటి వ్యక్తులు అనుకోవద్దు.
రేపు ఏ వ్యక్తి అయితే ఈరోజు ఈ కంప్లైంట్ ఇచ్చాడో మీ సూపర్వైజర్లో మేనేజర్లో రేపు దీని వెనక ఎవరుండారనేటువంటిది ఈ ప్రభుత్వం మారిన తర్వాత తీసుకెళ్తే బుర్రకథ చెప్పినట్టు చెప్తాడు. అంత మొత్తం స్టోరీ అంతా ఏం జరిగింది, ఎవరు చెప్పారు, ఎవరు చెప్తే కేసు పెట్టారు, ఎక్కడ కేసు పెట్టారు, ఎందుకు కేసు పెట్టారు, ఏవి రాశారు, ఎవరు రాయించారు అనేటువంటి విషయాలు. కాబట్టి ఇవన్నీ కూడా మంచి పనులు కాదు అనేటువంటిది తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఈరోజు పాపం ఆ కుటుంబ సభ్యులు మనోవేదనకు గురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. మొట్టమొదటిసారిగా నాకే బాధేస్తుంది. ఎందుకంటే నేను దాదాపుగా 86 రోజులు జైల్లో ఉన్నటువంటి వాడిని. ఈరోజు లెక్క చేయలేదు. ఈరోజు వెళ్ళి నాకు ఆరోగ్యం బాగలేదు మాకు బెయిల్ ఇవ్వమని చెప్పి అడగలేదు. మేము తప్పు చేయలేదు కాబట్టి మాకు బెయిల్ ఇవ్వమన్నాం. మేము తప్పు చేసినట్టుగా ఆధారాలు అంటూ చూపించండి అని చెప్పి అడిగాం. కాబట్టి పోరాడేటువంటి వ్యక్తులను తప్ప భయపడేటువంటి వాళ్ళం కాదు. ప్రతి వాగ్దానం నిలబెట్టినటువంటి వ్యక్తి ఈరోజు చూస్తే చెప్పినటువంటి వ్యక్తి ఇదిగో ఈ డైవర్షన్ పాలిటిక్స్కి పాల్పడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీటిని ఏటిని లెక్క చేయం, తప్పనిసరిగా పోరాడతాం, ప్రజల పక్షాన నిలుస్తాం. అవినీతి అక్రమ కార్యక్రమాలు అనైతిక కార్యకలాపాలకు పాల్పడేటువంటి వాళ్ళు గట్టిగా బుద్ధి చెప్పేటువంటి విధంగా మా పోరాటాలు కొనసాగుతాయి. భవిష్యత్తులో కూడా ప్రతాప్ కుమార్ రెడ్డి అనేటువంటి వ్యక్తి తాత్కాలికంగా ఈరోజు లేకపోవచ్చు, కానీ ప్రతాప్ కుమార్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఈ కావలి నియోజకవర్గ ప్రజల యొక్క హక్కులు కాపాడడానికి, కావలి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఏదైతే ఆస్తి పాస్తులు ఉన్నాయో ప్రజలకు సంబంధించినటువంటి వాటిని కాపాడడానికి, ప్రకృతి సహజ వనరులు మీరు దోచుకువెళ్తుంటే మిమ్మల్ని నిలువరించడానికి ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నాలు కొనసాగుతాయి అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తాం.